సో కళ్యాణ్ గారు చెప్పినట్టు మన ఆగస్టు ఫస్ట్ నుంచి తెలుగు సినిమా నిర్మాతలము మా షూటింగ్స్ మేమే ఆపుకోవడం స్టార్ట్ అయింది. సో అది ఎందుకనంటే ఒక 4 పాయింట్స్గా 4 టీములుగా సపరేట్ చేసుకున్నాం. ఆ 4 ఏంటంటే మాకున్న సమస్యల్లో ఒకటి ఇప్పుడు పాండమిక్ తర్వాత వచ్చిన ఓటీటీ. సో ఓటీటీకి సినిమాలు ఎన్ని వారాలు వెళ్తే బెటరు ఇండస్ట్రీకి, అలాగే దానికోసం ఒక కమిటీని వేసుకున్నాం. ఆ కమిటీ ఆ ఓటీటీకి సంబంధించిన అన్ని వర్క్ చేస్తుంది. అలాగే ఇప్పుడు థియేటర్లో మాకు వీఫీఎఫ్ ఛార్జెస్ అని కానీ పర్సంటేజ్కు సంబంధించిన పర్సంటేజెస్ ఎలా ఉండాలి చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అని, సో దానికోసం ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి కూడా వాళ్ళ దాంట్లో ఎగ్జిబిటర్స్తో మాట్లాడుతూ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అలాగే ఫెడరేషన్ 3వ పాయింట్లో ఫెడరేషన్కి సంబంధించి కూడా వాళ్ళ వేజెస్ ఏంటి, వర్కింగ్ కండిషన్స్ ఏంటి, దానికి ఒక చైర్మన్ నేనే దానికి. సో దాన్ని చైర్మన్గా నేను ఉంటూ అందరూ నిర్మాతలతో పాటు ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడుతూ దానికి సంబంధించి చేస్తున్నాం. అలాగే మాకు నిర్మాతలకి ప్రొడక్షన్లో వేస్టేజ్ అంటే షూటింగ్ మొదలైన నుంచి రాత్రి వరకు జరుగుతున్న దాంట్లో వేస్టేజ్ ఏముంది, వర్కింగ్ కండిషన్స్, షూటింగ్ నంబర్ ఆఫ్ అవర్స్ జరగాలంటే ఏం చేయాలి అనే దానికి ఒక కమిటీ వేసుకొని దానికి పనిచేస్తున్నారు. ఇలా 4 దానికి డివైడ్ చేసి 4 పాయింట్స్ మీద మా ఛాంబరు తరపు నుంచి ఫైనల్ చేసిన వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. సో దీంట్లో ఇంకా క్లారిటీ ఏంటంటే అంటే చాలా ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎవరికి వచ్చింది వాళ్ళు అనుకొని రాసేస్తున్నారు. ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్ మా అందరికీ మెయిన్ బాడీ. సో కౌన్సిల్ ఈజ్ ఎ మెయిన్ బాడీ, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెయిన్ బాడీ. ఓకే, గిల్డ్ కూడా మేము పెట్టుకున్నాం. యాక్టివ్ ప్రొడ్యూసర్స్గా కొంతమంది మాకు చిన్న సమస్యలు డే టు డే ఉండేటి మేము గిల్డ్ పెట్టుకున్నాం. గిల్డ్లో మాట్లాడుతున్నారు, గిల్డ్లో ఫైనల్ చేస్తున్నారు, ఏమీ ఉండవు. ఏది ఉన్నా ఛాంబరే ఫైనల్. ఎక్కడ మేము ఏది మాట్లాడుకున్నా ఈ కమిటీలు ఏది మాట్లాడినా ఫైనల్గా వచ్చి ఛాంబర్లో సబ్మిట్ చేస్తే ఛాంబర్లో కూర్చొని బయటకు వెళ్తుంది. సో ఇది చిన్న నిర్మాత నుంచి పెద్ద నిర్మాత వరకు ఉన్న సమస్యలు, ఇందాక నేను చెప్పిన 4 పాయింట్లలో ఉన్న సమస్యల్ని ఎలా సాల్వ్ చేసుకొని వెళ్దాము అనే దాని మీదే మేము షూటింగ్లు ఆపుకొని మేము టైం స్పెండ్ చేసుకోవడానికే మేము షూటింగ్లు ఆపుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఈ 4 కమిటీలు కూడా ఎందుకు వేసుకున్నామంటే తొందరగా అవ్వాలి. మేమేదో నెలల బడి షూటింగ్లు ఆపేసుకొని వెళ్దామనే ఉద్దేశం మాకు ఎవరికి లేదు. సేమ్ టైం సినిమాలు ఆపుకోవడం వల్ల మా నిర్మాతలకు ఏదన్నా మళ్ళీ భారం కూడా కాకూడదు. సో దీని లాస్ట్ 3 డేస్లో మేము కమిటీలు మాట్లాడినవన్నీ అందరికీ రీచ్ అవుతున్నాయి. ఎవ్రీవన్ ఈజ్ ఎ పాజిటివ్. ఇది రైట్ కదా, ఇది మాట్లాడుకునే సమయం లేదు మాకు ఎవరి దగ్గర. ఇండివిజువల్గా వెళ్ళి మేము మాట్లాడితే ఇవి జరగవు. టీమ్గా మాట్లాడినప్పుడు ఆర్టిస్టుల దగ్గర కానివ్వండి, టెక్నీషియన్స్ దగ్గర కానివ్వండి, ఎగ్జిబిటర్స్ దగ్గర కానివ్వండి, ఓటీటీకి సంబంధించింది కానివ్వండి, ఈ వీఫీఎఫ్ డిజిటల్ ఛార్జెస్ ఏవైతున్నాయో అవి కానివ్వండి, అందరితో లాస్ట్ 3 డేస్లో ఆల్మోస్ట్ 3-4 మీటింగ్స్ అయిపోయాయి. సో అందరికీ రీచ్ అవుతుంది. మేము చెప్తుంది ఇది ఒక నంబర్స్ వేసిస్తే, ఒక నంబర్ గురించి మాట్లాడితే ఎలా ఉంటాయి ఎకానమిక్స్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఈ పాండమిక్ వచ్చిన తర్వాత, ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత. సో థియేటర్లని బెస్ట్ థియేటర్స్ లాగా మలుచుకోవాలి, ప్రేక్షకుడిని థియేటర్కి వచ్చి సినిమా చూసేలాగా చేయాలి. లాట్ ఆఫ్ హోంవర్క్ చేస్తున్నాం. ఈ హోంవర్క్లో ఈ కమిటీలు వర్క్ చేస్తున్నాయి. డెఫినెట్గా తెలుగు సినిమాకు ఇవన్నిటి తర్వాత నిర్మాతకు కానీ, ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్స్ కానీ పనిచేసే ప్రతి ఒక్కరు హెల్తీగా వర్క్ చేసేలాగే మేము ముందుకెళ్తున్నాం. సో కళ్యాణ్ గారు చెప్పినట్టు నా పైన అందరు కలిసి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెట్టేశారు. అన్నిటి దగ్గర నాతో పనిచేయిస్తున్నారు. కాబట్టి నా పేరుని వాడుతూ రకరకాలుగా రాస్తున్నారు. అయినా నాకు అది ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే సినిమా కోసం పనిచేస్తున్నాను. ఇక్కడ దిల్ రాజుకు పర్సనల్ ఎజెండా ఏం లేదు. సినిమా కోసం వీళ్ళందరు ఇస్తున్న సపోర్టుతో అందరితో డిస్కస్ చేస్తూ వర్క్ చేస్తున్నాను. కాబట్టి నాకేం బాధ లేదు. మీడియా వారికి కూడా చెప్తుంది ఒకటే, సినిమా కోసం రాయండి. ఇక్కడ వ్యక్తులం కాదు, వ్యక్తులం ఇక్కడ ఉంటాము, రేపు వెళ్తాము. తెలుగు సినిమాకు ఎలా ఉండాలనే దాని మీద వర్క్ చేస్తున్నాము. అది రిజల్ట్ తొందరలోనే మీకు వస్తుంది.